ఓకే, నౌ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్లో వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కరెంట్ బిహేవియరు అండ్ పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది ఆర్ కన్జ్యూమ్ అవుద్దా లేదా అని ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందాం. ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్లో అంటే రెసిస్టెన్స్ ఉండదని అర్థం. రెసిస్టెన్స్ కానీ ఇండక్టెన్స్ కానీ ఏది వెరీ ప్యూర్ అనమాట. ఐడియల్ కేస్ అంటాం. ఇక్కడ వి ఏమో సేమ్ విఎం సైన్ ఒమేగా టీ, దెన్ కరెంట్ ఐ వెళ్తుంది. ఇప్పుడు కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. ఆల్రెడీ మీకు కెపాసిటెన్స్, వాట్ ఈజ్ కెపాసిటెన్స్ అంటే ఛార్జ్ బై వోల్టేజ్, అప్లైడ్ వోల్టేజ్. సి ఏమో కెపాసిటెన్స్, క్యూ ఏమో ఛార్జ్ ఆన్ ప్లేట్స్, ఏదైతే కెపాసిటెన్స్ నువ్వు అప్లై చేసావో అది. వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ వోల్ట్స్. సో సి ఈక్వల్ టు క్యూ బై వి. బట్ వాట్ ఈస్ క్యూ దెన్ ఫ్రమ్ దట్ సివి? ఓకే, బట్ వాట్ ఈస్ ద వోల్టేజ్ యు ఆర్ అప్లయింగ్? విఎం sin omega t. Okay, this is Q. But what is the relation between Q and I? What is I? I is flow of electrons. Electrons have capacity, charge. So Q equal to IT kada. Q equal to IT kada. From this instantaneous value కి వెళ్ళినప్పుడు I equal to dq by dt. అంటే క్యూకి ఐకి రిలేషన్ ఏంటి? ఛార్జ్ పార్టికల్స్ ఎన్నైతే ఫ్లో అయితే దట్ ఈస్ కాల్డ్ కరెంట్. అందుకు ఛార్జ్కి కరెంట్కి రిలేషన్. బట్ వాట్ ఈస్ క్యూ? సివిఎం సైన్ ఒమేగా టీ. దిస్ బికమ్స్ సివిఎం డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ. డిఫరెన్షియేషన్ ఎంత? సైన్కి ఒమేగా టీ కదా, ఒమేగా కాన్స్టెంట్, టీ వేరియబుల్. విత్ రెస్పెక్ట్ టు నువ్వు యూఆర్ డిఫరెన్షియేటింగ్. సో ఒమేగా సి విఎం ఈ రెండింటికి లేస్తాము. సైన్కేమో కాస్ ఒమేగా టీ, ఒమేగా టీకేమో ఒమేగా. సో దిస్ ఈజ్ ద కరెంట్ ఫ్లో. అంటే ఐ ఈక్వల్ టు ఒమేగా సి విఎం కాస్ ఒమేగా టీ. అయితే వీని మనం ఎందులో చెప్పాము? వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇప్పుడు విఐ ఒకే సైన్ ఆర్ కాస్లో ఉంటే కంపారిజన్కి ఈజీ అవుతుంది. కాబట్టి కాస్ ఒమేగా టీని కూడా మనం మారుద్దాం. అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై సమ్ క్వాంటిటీ, బట్ వి ఇంటూ సమ్ క్వాంటిటీ ఉంది. సో ఇంటూ దాన్ని ఎలా మార్చుకోవచ్చు మనం? విఎం బై 1 by omega c cos omega t. Now v by something that is missing, we can call it as some x అంటాం కదా. సో vm by xc అంటే ఈ సఫిక్స్ c ఇండికేట్స్ కెపాసిటెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనమాట. సో ఏమీ తెలియదని సమ్ ఎక్స్ రా వాడే ఎక్స్ అని మనం మాట్లాడతాం కదా, అలాగా 1 by omega c అనేది ఎక్స్. సో ఇప్పుడు విఎం బై ఎక్సి ఇది అంటే వోల్టేజ్ అనేది సైన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా సైన్లోకి మార్చుకుందాం. 90 ప్లస్ ఒమేగా టీ, బికాస్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ సైన్ ప్లస్ కాబట్టి కాస్ ప్లస్ అయిపోతుంది. సో ఐ ఈస్ ఆల్సో రిటర్న్ యాజ్ IM sin 90 ప్లస్ ఒమేగా టీ ఆర్ ఒమేగా టీ ప్లస్ నీ ఇష్టం. sin ఒమేగా టీ ప్లస్ 90 ఐ ఈస్. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, వి ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ బట్ ఐ ఈస్ ఐఎమ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 అంటే 90 degrees ముందే వోల్టేజ్ కంటే ముందుంది. వోల్టేజ్ కంటే కరెంటు 90 degrees ముందుంది అంటే అర్థం ఏంటి? సపోజ్
ఇది ఒమేగా టీ, ఇది విఆర్ఐ. ఇది వి అనుకుంటే ఐ అనేది ముందుందంటే ఇక్కడెక్కడ ఉందన్నమాట. అంటే చిన్నది రాద్దామా, ఇది అంటే ఐ ముందు పుట్టిన తర్వాత కరెంట్ వోల్టేజ్ వచ్చిందనమాట. అంటే ఐ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ కదా, అంటే ఎలక్ట్రాన్ అక్యుములేట్ అయితేనే వోల్టేజ్ ఉంటుంది, దాని అర్థం అది. ఇప్పుడు ఇలాగా ఎలక్ట్రాన్ ఇలాగ ఫ్లో అయ్యి దీని మీద అక్యుములేట్ అయితేనే ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది. సో డోంట్ మిస్. అంటే కరెంట్ ఎప్పుడు వోల్టేజ్ కంటే లీడ్ ఉంటుంది అనమాట. ఎక్కడ? కెపాసిటివ్ సర్క్యూట్లో. ఇప్పుడు సో ఐ ఈక్వల్ టు ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90. బీ కేర్ఫుల్. నౌ ఎక్స్ ఈక్వల్ టు 1/ωc ఆర్ 2πfc. చూసుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్లో ఆర్ సింపుల్ పెండులంలో చదువుంటారు కదా ఒమేగా, సేమ్. ఓకే, ఇప్పుడు నౌ వి గో ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్. V is Vm sin omega t, I is Im sin of omega t plus 90. Vm Im sin omega t cos omega t. Vm Im by 2 sin 2 omega t. Again, P average becomes 0. ఆల్రెడీ మన ఇండక్టెన్స్లో మనం చేసాం కదా. కావాలంటే చూడండి, ఇక్కడ వోల్టేజ్ is 0 at the origin, but I is maximum. So even if it is maximum, voltage into current becomes 0. So power ekkadi nunchi start avuddi. Here voltage and current becomes positive. So power is positive. Here current 0, voltage is maximum. Even current voltage maximum, but current becomes 0. Here in this case power is 0. So నువ్వు కరెక్ట్గా గీస్తే ఇలా వస్తుంది. దిస్ ఈజ్ పవర్. నౌ ఇన్ దిస్ రీజియన్ హియర్ 0, హియర్ దిస్ బికమ్స్ నెగటివ్. కరెంట్ ఈజ్ నెగటివ్, బట్ స్టిల్ వోల్టేజ్ ఈజ్ పాజిటివ్. ఈవెన్ వోల్టేజ్ ఈజ్ పాజిటివ్ and negative, that power becomes negative. Here in this region both voltage and currents are negative into negative, because power is multiple of V and I. So negative into negative becomes positive. చూడండి, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నారనుకోండి, వోల్టేజ్ నెగిటివ్ అండ్ ఆల్సో కరెంట్ నెగిటివ్. సో నెగిటివ్ అండ్ నెగిటివ్ బికమ్స్ పాజిటివ్, అలా అనమాట. సో ఇన్ దిస్ రీజియన్ one quantity, that is current, is positive, voltage is negative quantity into positive quantity, that becomes 0. This is the area, this is positive P, this is the area, this is negative P. So average of this becomes 0. So power drop or power consumed in a pure capacitor is 0. Like that, power consumed in pure inductive becomes also 0. Now if you draw a vector diagram, that this is V, okay, but I is always behind. In pure capacitor 90 degrees, this is I. This is the vector diagram. Okay, na? This is the wave diagram. Okay. సో ఈ రకంగా నువ్వు ఫస్ట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే వాడు ఏమి ఇచ్చినా, ఎగ్జామినేషన్లో ఎలా ఇచ్చినా ఇది కూడా 0 అని చూపించవచ్చు. ఆల్రెడీ మనం చేసాం కదా. P ఈక్వల్ టు 0 to 2π P డిఫరెన్షియేషన్ బై 2π ఈజ్ ఈక్వల్ టు 0 to 2π Vm Im, P అంటే by 4π sin 2 omega t d omega t. This becomes Vm Im by 2 minus cos 2 omega t by 2, 0 to 2π. So minus Vm Im by 4π
1 minus 1 becomes 0. Average power or power drop in the ఏంటి కెపాసిటివ్, ప్యూర్ కెపాసిటివ్ బికమ్స్ 0. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పవర్కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది వోల్టేజ్, ఇది ఫుల్ సైకిల్. ఈ ఫుల్ సైకిల్లో పవర్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. అంటే వోల్టేజ్ కంటే కరెంట్ కంటే డబుల్ ఫ్రీక్వెన్సీ పవర్కి ఉంది. చూసుకోండి, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ పవర్ ఈస్ డబుల్డ్ దట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్స్ in both pure inductive and pure capacitive circuits. This is all about elements behavior in AC fundamentals, AC circuits.